అందరూ కూడా స్వామి అమ్మవార్ల అపురూపమైనటువంటి దర్శనాన్ని చేసుకున్నారు. మీ పక్క నుంచే అక్కడ ప్రతి వీధిని కూడా పునీతం చేస్తూ మీ అందరి మధ్యలోంచే స్వామి అమ్మవార్లు వచ్చారు. కాబట్టి కాసేపట్లోనే కళ్యాణాన్ని చూసేటువంటి మహద్భాగ్యాన్ని స్వామి అమ్మవార్లు మనకి ప్రసాదించబోతున్నారు. ఒక్కసారి గట్టిగా శివనామ స్మరణ చేసుకుందాం. వారి ఇరువురికి కూడా పట్టు వస్త్రాలు వచ్చేసాయి. నమః పార్వతీ పతయే, హర 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 మహాదేవ అనాలి. నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. అదిగో పంచభూతాలు కూడా ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటాయి అని మనం ఇందాకే చెప్పుకున్నాం. ఇదిగో స్వామి అమ్మవార్లు ఇలా వచ్చారో లేదో ఆ వరుణ దేవుడు ఆశీర్వాదాక్షతలు స్వామి అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి నిదర్శనం? ఇక్కడ 3,00,00,000 మంది దేవతలు ఉన్నారు, స్వామి అమ్మవార్లు కొలువై ఉన్నారు. వారి కళ్యాణాన్ని వీక్షించడానికి పంచభూతాలు సకల దేవతలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు అనేందుకు నిదర్శనం ఒక పుష్పాల రూపంలో వరుణ దేవుడు కురిపిస్తున్నటువంటి ఈ ఆశీర్వాద అక్షితలే. అందరూ ప్రతి హృదయం స్వామి అమ్మవారిని చూసి ఎంత పులకించిందో అంతే నామస్మరణతో వరుణ దేవుడు అందిస్తున్న ఈ ఆశీర్వాదాన్ని అందుకోండి. దయచేసి స్టేజ్ దిగండి ప్లీజ్. దయచేసి స్టేజ్ ఖాళీ చేయండి. అందరూ దయచేసి స్టేజ్ ఖాళీ చేయండి. మా మాట మన్నించి దయచేసి అందరూ కూడా వేదిక ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక ఖాళీ చేయండి. ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించడానికి సకల దేవతలు వచ్చి కొలువై ఉన్నారు. కాసేపట్లో కళ్యాణం ప్రారంభం కాబోతోంది. దయచేసి సహకరించండి ప్లీజ్.